పాల్గొనరే బాబా బాబా భక్తితో భజనలు పాల్గొనరే బాబా బాబా బాబనరే భక్తితో భజనలు పాల్గొనరే రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే రామ రామ రామనరే ఒకటనరే బాబా బాబా బాబనరే భక్తితో భజనలు పాల్ సాయి గోపాల సాయి గోపాల గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద రఘుపతే రాఘవ రాజా రామ దశరథ నందన రాజా రామ కౌసల్యాత్మక సుందర రామ దశరథ నందన రాజా రామ కౌసల్యాత్మక సుందర రామ 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 జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ రామ రామ జయ రాజా రామ రాఘవ మోహన మేఘ శ్యామ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ జయ జయ రామ జయ జయ రామ్ జయ జయ రామ్ జయ జయ రామ జయ జయ రామ రామ సాయి రామ జయ జయ రామ్ జయ జయ రామ్ నారాయణ వేదాభరణ నారాయణ వేదాభరణ నారాయణ హరణ నారాయణ బాబా బాబా బాబనరే భక్తితో భజనలు పాల్గొనరే బాబా బాబా భక్తితో భజనలు పాల్గొనరే బాబా బాబా బాబనరే భక్తితో భజనలు పాల్గొనరే రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే రామ రామ రామనరే ఏ కష్టములను పోగొట్టుకొనరే కృష్ణ కృష్ణ కృష్ణనరే కష్టములను పోగొట్టుకురే కృష్ణ కృష్ణ కృష్ణనరే కష్టములను పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహీ ఏతత్ సర్వం పునర్లభ్యం ఏతత్ సర్వం పునర్లభ్యం న శరీరం పునః నా శరీరం పునః పునర్విత్తం పునర్మిత్రం పునర్భార్య పునర్మహీ. ప్రేమస్వరూపులైన యువతి యువకులారా, భావి ప్రపంచ పౌరులారా, పునర్విత్తం ధనం పోయినను మనం దానిని సంపాదించుకొనవచ్చును. పునర్మిత్రం మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చును. పునర్భార్య భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చును. పునర్మహీ భూమిని కోల్పోతే తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు. నా శరీరం శరీరం పోతే తిరిగి మనం సంపాదించుకోనలేము. అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు. మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు,
సౌజన్య సౌశీలంతో కూడినటువంటి వాడు. ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంక తిరిగి మనకు లభ్యం కాదు. యువతీ యువకులారా, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతీ యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. యువతీ యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు. గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు. అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు. మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకకు తీసుకోలేము. కానీ మానవుడు తన యొక్క రోజులను మోదులతో గడుపుకుంటున్నాడే కానీ ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకొని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో అదే విధంగానే రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు. జీవితము ఒక పెద్ద గడియారం వంటిది. ఇందులో సంవత్సరములు, నెలలు,